హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిసెంబర్ 7, 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఐసిఏఆర్కు ఐరాస అవార్డు. భారత వ్యవసాయ పరిశోధనా మండలికి ఇటీవల ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఇంటర్నేషనల్ భూమిబోల్ వరల్డ్ సాయిల్ డే అవార్డును ప్రకటించింది. ఇంటర్నేషనల్ భూమిబోల్ వరల్డ్ సాయిల్ డే అవార్డును ప్రకటించిందన్నమాట. ఎవరు ప్రకటించారంటే ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ భారత వ్యవసాయ పరిశోధన మండలికి ఈ అవార్డును ప్రకటించడం జరిగింది. ఈ పురస్కారాన్ని ఎందుకు ఇచ్చారంటే ప్రజల్లో భూసార పరీక్షలపై అవగాహన కల్పించినందుకు ఈ అవార్డును ప్రకటించడం జరిగింది. ఐసిఆర్ ఏం చేసిందంటే గత సంవత్సరం డిసెంబర్లో భూసార పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిందన్నమాట. అందుకు గాను ఈ అవార్డును ప్రకటించడం జరిగింది. ఈ అవార్డును వచ్చే జనవరిలో బ్యాంకాక్లో జరిగే ఒక కార్యక్రమంలో ఐసిఆర్కు ఈ ఆహార వ్యవసాయ సంస్థ అందజేస్తుంది అనమాట. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే అవార్డు పేరు ఇంటర్నేషనల్ భూమిబోల్ వరల్డ్ సాయిల్ డే అవార్డు. ఇంటర్నేషనల్ భూమిబోల్ వరల్డ్ సాయిల్ డే అవార్డు ఇచ్చిన వారు ఎవరు? ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ. ఎవరికి ఇచ్చారంటే భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసిఏఆర్. అలాగే ఇది దేనికోసం ఇచ్చారంటే భూసార పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో అవగాహన కార్యక్రమాన్ని కల్పించినందుకు ఈ అవార్డుకు ఐసిఆర్ ఎంపికయింది. నెక్స్ట్ ఏంటంటే భూమికి తిరిగి రావడానికి సిద్ధమైన చైనా వ్యోమనౌక ఇటీవల చంద్రుడిపై మట్టి నమూనాలను సేకరించేందుకు గాను చైనా వ్యోమనౌక చాంగ్ 5 అనే వ్యోమనౌకను ప్రయోగించడం జరిగింది. చంద్రుడిపై మట్టి రాళ్లను సేకరించేందుకు గాను చాంగ్ 5 అనే వ్యోమనౌకను చైనా ఇటీవల ప్రయోగించడం జరిగిందన్నమాట. ఈ చాంగ్ 5 వ్యోమనౌక సక్సెస్ఫుల్గా జాబిల్ ఉపరితలంలోని నమూనాలను సేకరించి తిరిగి భూమికి ప్రయాణం ప్రారంభించిందనమాట. ఇది ఇలాగా భూమిపై చందమామపై నమూనాలను భూమికి రప్పించడం 45 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం అనమాట. ఇంతకుముందు మనకి అమెరికా, సోవియట్ యూనియన్ మాత్రమే ఈ విధంగా చంద్రుడిపై నమూనాలను భూమికి తీసుకొచ్చినాయి అన్నమాట. ఇప్పుడు మూడవ దేశంగా ఈ చంద్రుడిపై నమూనాలను తీసుకొస్తున్న మూడో దేశంగా చైనా చరిత్ర సృష్టించింది. ఇక్కడ మనకి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చంద్రుడిపై ఉపరితలం నుంచి మట్టి రాళ్లను సేకరించేందుకు చైనా ప్రయోగించిన వ్యోమనౌక ఏంటంటే చాంగ్ 5 ఇది. అలాగే ఈ చంద్రుడి ఉపరితలంపై మట్టి రాళ్లను సేకరించిన మూడవ దేశం చైనా అనమాట. ఇంతకుముందు అమెరికా, రష్యా ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేస్తే ఇప్పుడు మూడవ దేశంగా చైనా నిలిచిందన్నమాట.
నెక్స్ట్ ఏంటంటే 2014లో జపాన్ ప్రయోగించిన ఒక వ్యోమనౌక ద్వారా ఒక గ్రహ శకలానికి సంబంధించిన నమూనాలు ఇటీవల భూమికి చేరడం జరిగింది. అదేంటంటే ఇంచుమించు భూమికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రియాగు అనే గ్రహ శకలంపై నమూనాల సేకరణకు గాను 2014 సంవత్సరంలో హయాబుసా అనే వ్యోమనౌకను జపాన్ ప్రయోగించడం జరిగింది. అయితే ఈ 2014లో ప్రయోగించిన ఈ హయాబుసా అనే వ్యోమనౌక 2018లో ఆ గ్రహ శకలాన్ని చేరడం జరిగిందనమాట. అక్కడ ఇంచుమించు సంవత్సరంన్నర పాటు ప్రయోగాలు సాగించి అదే ఈ గ్రహ శకలంపై ఉన్న కొన్ని నమూనాలను సేకరించి అది భూమికి చేరవేయడం జరిగిందనమాట. ఇటీవల అవి అంటే ఇంచుమించు మనకి డిసెంబర్ 6, 2020న అవి ఆస్ట్రేలియాలోని హూమెరా అనే ఒక ప్రాంతంలో ల్యాండ్ అవ్వడం జరిగిందనమాట. వాటిని జపాన్ శాస్త్రవేత్తలు సేకరించారు. ముఖ్యంగా ఈ నమూనాల వల్ల ఏంటంటే మనం భూమి ఆవిర్భావానికి సంబంధించిన కీలక అంశాలను తెలుసుకోవచ్చు అనమాట. ఈ గ్రహ శకలాలు అంటే ఏంటంటే సౌర కుటుంబంలో ఉన్న అత్యంత పురాతన ఖగోళ వస్తువులు అనమాట గ్రహ శకలాలు. వీటిపై అంతర్జాతీయ రేడియో ధార్మికత అలాగే ఇతర వాతావరణ ప్రభావాలు ఎక్కువ ఉండవు. అందువల్ల ఏంటంటే ఇవి కొన్ని కోట్ల సంవత్సరాలైనా సరే వాటిపై ఉన్న ఆధారాలు చెక్కు చెదరకుండా ఉంటాయని చెప్పేసి, అందువల్ల ఈ గ్రహ శకలాలను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే భూమి ఆవిర్భావానికి సంబంధించిన ఈ కీలక అంశాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అన్నమాట. ఏంటంటే ఈ మనకి ఇక్కడ ముఖ్యంగా మనకి మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ అంశాలు ఏంటంటే ఇక్కడ ప్రయోగించిన వ్యోమనౌక పేరు హయాబుసా 2. అలాగే దీన్ని ప్రయోగించిన సంవత్సరం 2014. ప్రయోగించిన దేశం జపాన్. ఏ గ్రహ శకలంపై ప్రయోగించారు? రియాగు అనే గ్రహ శకలం. ఇది భూమికి ఇంచుమించు 30 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే సరిహద్దుకు సమీపంలో నూతన గ్రామాల ఏర్పాటు చేస్తున్న చైనా అన్నమాట. చైనా దేశం భారత్ సరిహద్దులో ఇంచుమించు కొత్త గ్రామాలను ఏర్పాటు చేస్తుందట. మెయిన్ ఏంటంటే పశ్చిమ అరుణాచల్ ప్రదేశ్కు లో ఉన్న భారత్, చైనా, భూటాన్ సరిహద్దుల్లో బూమ్లా పాస్ అనే చోట ఇంచుమించు 3 కొత్త గ్రామాలను చైనా నిర్మించడం జరిగిందనమాట. ఇక్కడ చైనా యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే భారత్లోకి చొరబాట్లను పెంచాలనే ఉద్దేశంతో ఈ కొత్త గ్రామాలను ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ ఈ ఏడాది తుఫాన్లలో అంపన్ తీవ్రత ఎక్కువ. ఇంచుమించు ఈ సంవత్సరం భారతదేశంలో 5 పెద్ద తుఫాన్లు ఏర్పడ్డాయి. అవి ఏంటంటే ఒకటి అంపన్ తుఫాను, తర్వాత అంపన్, నిసర్గ తుఫాను, తర్వాత గతి తుఫాను, తర్వాత నివర్ తుఫాను, తర్వాత బురేవి. మొత్తం ఈ 5 తుఫానుల్లో అంపన్ తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పేసి భారత వాతావరణ శాఖ తెలపడం జరిగిందనమాట. ఈ సంవత్సరం ఏర్పడిన అన్ని తుఫాన్లో అంపన్ తుఫాన్ యొక్క తీవ్రత అత్యధికంగా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ పర్యావరణ మార్పులలో పశ్చిమ కనుమలకు ముప్పు. జీవ వైవిధ్యానికి పెట్టిన పేరైన పశ్చిమ కనుమలపై నగరీకరణ, పర్యావరణ మార్పుల కారణం తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఒక నివేదిక వెల్లడించడం జరిగింది. ఏంటంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన 252 కేంద్రాల్లో పరిస్థితులను అధ్యయనం చేసిన అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం ఈ నివేదికను విడుదల చేయడం జరిగిందన్నమాట. యాక్చువల్గా మనకి పశ్చిమ కనుమలను 2012లో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడ
ఇంచుమించు 325 జీవజాతులు అంతరించే ముప్పు ఉందని చెప్పేసి ఈ నివేదిక పేర్కోవడం జరిగిందట. మెయిన్ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ అండీకరణ అలాగే పర్యావరణ మార్పుల కారణంగా ఈ పశ్చిమ కనుమలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఈ నివేదిక తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ హిమాలయాల్లో నీలి గొర్రెల ఆనవాళ్లు. హిమాచల్ ప్రదేశ్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో అత్యంత అరుదుగా కనిపించే బ్లూ సిప్ నీలి గొర్రెలు సంచరిస్తున్నట్టు అక్కడ అటవీ అధికారులు గుర్తించడం జరిగిందన్నమాట. ఈ నీలి గొర్రెలను బడల్ అని పిలుస్తారు. బడల్, వీటి పేరు ఏంటంటే బడల్. ముఖ్యంగా ఏంటంటే ఇవి మంగోలియా నుంచి చైనా వరకు హిమాలయాల్లో ఎక్కువ ఇవి తిరుగుతుంటాయి. ఇవి యాక్చువల్గా అంతరించిపోయే దశలో ఉన్నాయన్నమాట. ఈ నీలి గొర్రెలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. ముఖ్యంగా మనకి మంగోలియా నుంచి చైనా వరకు ఉన్న హిమాలయాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో ఇవి కనిపించినట్టు అధికారులు పేర్కొనడం జరిగింది. దీన్ని బడల్ అని పిలుస్తారు. నెక్స్ట్, కోవిడ్ వల్ల 100 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి. కరోనా మహమ్మారి వల్ల ఇంచుమించు 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి వెళ్తారని చెప్పేసి ఐక్యరాజ్య సమితి అంచనా వేయడం జరిగింది. యాక్చువల్గా ఇంతకుముందు కోవిడ్కి ముందు అయితే 2030 నాటికి 4.4 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి వెళ్ళేవారని చెప్పేసి ఇది అంచనా వేయడం జరిగింది. ఇప్పుడు అవి 100 కోట్లకు చేరవచ్చు అని చెప్పేసి ఈ ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తుంది అనమాట. అంటే కోవిడ్ ప్రభావం అంత తీవ్రంగా ఉందని చెప్పేసి ఈ ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే, ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని కోరుకుంటే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని షేర్ చేయండి. ఎందుకంటే మీకున్న ఆసక్తిని బట్టి నాకు వీడియో చేయాలనిపిస్తుంది. ఈ మధ్యలో ఎక్కువ రెస్పాన్స్ లేని కారణంగా వీడియో చేయడానికి కూడా అనాసక్తిగా ఉన్నాను. మీరు ఒకవేళ ఆసక్తి ఉంటే వీడియోస్ మీద లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.